హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. రాజకీయాల్లో బీజేపీ కన్నా చీప్ రాజకీయాలు ఇంకెవరు చేయరేమో అనిపిస్తుంది. కొన్ని విషయాలను మనం గమనిస్తూ ఉంటే ప్రజల్ని రెచ్చగొట్టి మతతత్వవాదాన్ని, ఆ హిందూ మతతత్వాన్ని బోధించి ఒకరిపైన ఒకరిని విదేశాలు రెచ్చగొట్టడంలో బీజేపీ పార్టీ ముందుంది అంటానికి గల కారణాలు ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్పబోతూ ఉన్నాను. ఈ వాస్తవమా అవాస్తవమా అని బేరీజు వేసుకొని చర్చించుకుని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీది. ఎందుకంటే ఇప్పుడు అన్ని అలయన్స్‌లతోనే బీజేపీ పార్టీ నడుస్తుంది. అటు టీడీపీతో కానీ, జేడీయూతో కానీ, ఎల్‌జేపీతో కానీ, అదేవిధంగా ఇప్పుడు తమిళనాడులో కొత్తగా చూసుకుంటే అన్నా డీఎంకే పార్టీతో కూడా కేవలం పొత్తులతోనే వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతున్నారు. సొంతగా బీజేపీ కంటూ సౌత్ లో ఎటువంటి స్టాండ్స్, స్టామినా, సత్తా ఏమీ లేదు కాబట్టి వాడు పరాణజీవిగా బీజేపీ పార్టీ సౌత్ లో వేరే పార్టీల మీద పడి వాళ్ళని వశపరుచుకొని వారి ద్వారానే పరిపాలన సాగిస్తూ వారి ద్వారానే బీజేపీ పార్టీ భావజాలాన్ని, బీజేపీ పార్టీ మతతత్వ రాజకీయాలని సౌత్ లో ఉన్నటువంటి ప్రతి స్టేట్ లో రుద్దటానికి సర్వ విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా నిజంగా చెప్పాలంటే వక్ బిల్లుకి వ్యతిరేకంగా వేసింది అన్నా డిఎంకే పార్టీ ఓటు. అర్థమైంది కదా. అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని ఆమోదించొద్దు, అది ముస్లింలకి అన్యాయం జరిగే బిల్లు అంటూ, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ అడ్డంగా ఓటేసింది అన్నా డిఎంకే పార్టీ. ఇప్పుడు బీజేపీ భావజాలం ప్రకారం ఏంటి, ఆ బిల్లుని సమర్థించిన ఎవరైనా వాళ్ళ శత్రువులేగా కావాలి, ఆ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని దగ్గర చేర్చుకోకూడదు కదా. ఎందుకంటే వాళ్ళే కదా లోక్సభలో, రాజ్యసభలో ఆ బిల్లును ఆమోదింపి చేసేలా చేసింది. మరి ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి అన్నా డిఎంకే పార్టీని ఇప్పుడు పొత్తులో చేర్చుకోవడం యొక్క అసలు ఉద్దేశం ఏంటి అంటే, తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి నేతృత్వంలో డిఎంకే పార్టీకి ఎక్కడ లేని రిప్యుటేషన్ వచ్చింది. సో డిఎంకే పార్టీని ఎదుర్కొని నిలబడే సత్తా బీజేపీకి లేదు. సో అన్నా డిఎంకే పార్టీ ఏదైతే జయలలిత గారు పార్టీ ఉందో ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని మళ్ళీ వాళ్ళ కూటమిలోకి చేర్చుకుంటే అన్నా డిఎంకేకి చెక్కు పెట్టొచ్చు అన్న ఉద్దేశంతోనే బీజేపీ వారిని దగ్గర చేర్చుకుంది. దీనికోసం ఎంతో కాలంగా బీజేపీ నమ్ముకొని పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలైని కూడా తీసి పక్కన పడేసింది. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీ 2022లో పోటీలకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ అన్నమలై జయలలిత గారి పైన చాలా చాలా అభ్యంతరకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైంది, ఎప్పటి వరకైతే ఈ అన్నమలై బీజేపీ పార్టీలో ఉంటాడో, అది కూడా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడో, అప్పటి వరకు అన్నా డిఎంకే పార్టీ అనేది బీజేపీలో కలం అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అదే అందుట్లో భాగంగానే కె అన్నమలైని తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా తొలగించి మరి అన్నా డిఎంకే పార్టీని పొత్తులోకి తీసుకొని 2026లో తమిళనాడులో జరగబోయే రాజకీయాల్లో ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా. ఓకే, ఇదంతా పక్కన పెడితే మరి ఇంత సిగ్గులేని రాజకీయాలు ఏంటని అడుగుతూ ఉన్నారు అంతా. ఇప్పుడు సిగ్గులేని రాజకీయాలు కాకపోతే ఏంటిది, సొంత పార్టీని నమ్ముకొని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడ్డ అన్నామలైని పక్కన ఇసిరి నూకి రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు ప్రవేశపెట్టిన వక్ అమెండ్మెంట్ బిల్ ని వ్యతిరేకించిన పార్టీని పొత్తులోకి చేర్చుకొని ఇంత ఘోరమైన, అసహ్యమైన, జుగుప్సాకరమైన, సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీని ఏమనాలని ప్రశ్నిస్తూ ఉన్నారు చాలా మంది. నిజానికి అవసరమైతే ఎంతకైనా దిగుతారు ఢిల్లీ పెద్దలు అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు చాలా ఈజీగా, సునాయాసంగా చెప్పేస్తూ ఉన్నారు. అంటే రాజకీయ భవిష్యత్తు కోసం హిందూ మత తత్వాన్ని, అదేవిధంగా హిందూ భావజాలాన్ని నరనరాల్లో ఎక్కించి దేశ భవిష్యత్తుని తిరోగమనంలో తీసుకెళ్లడానికి బీజేపీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. అంతేకాదు, నిజంగా చెప్పాలంటే రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ అయింది, చావా అనేసి. ఆ సినిమాకి ఎక్కడ లేని పబ్లిసిటీ ఇచ్చి ఎంతగా హిందువుల్లో, ముస్లింల పట్ల ద్వేష భావాన్ని రగిలించారో
మనందరికీ తెలుసు. అయితే ఔరంగజేబు అనే వ్యక్తి చేసినటువంటి దారుణాలు ఇవి అంటూ 'చావా' సినిమాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకొక విషయం నేను క్లియర్‌గా చెప్తా. అది విన్న తర్వాత కూడా మీరు బీజేపీ పార్టీని నమ్మి ఫాలో అయ్యేవారైతే ఇక సిగ్గుతో తలదించుకున్నా చచ్చిపోయినా తప్పులేదు. ముఖ్యంగా ఎందుకన్నా ఇలా చెప్తున్నారు అంటే, బీజేపీ పార్టీలో ఒక నాయకురాలుంది. ఆవిడ పేరు రాజ్‌కుమారి దియా కుమారి అని. ఆవిడ రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి. అర్థమైంది కదా! రాజ్‌కుమారి దియా కుమార్ అనే వ్యక్తి రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ తరపున. ఆమె ముత్తాత ఎవరంటే మాన్ సింగ్. మాన్ సింగ్ సోదరి జోధాబాయ్. మాన్ సింగ్ యొక్క సోదరి జోధాబాయ్. జోధాబాయ్ మనవడి పేరు ఔరంగజేబ్. అర్థమైందండి? జోధాబాయ్ మనవడి పేరు ఔరంగజేబ్. ఔరంగజేబు బంధువులు బీజేపీలో ఉన్నారు. ఒకవైపు ఏమో ఔరంగజేబుని దూషించేలాగా సినిమాలు చేసి, ఔరంగజేబుని తిట్టేలాగా వాళ్ళు ప్రజల్ని ప్రేరేపించి ముందుకు తీసుకెళ్ళి, చివరికి ఔరంగజేబు బంధువుల్ని తీసుకొచ్చి బీజేపీ పార్టీలో పెట్టుకొని వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చి మరీ పోషిస్తుంది బీజేపీ. మీ వరకేరా ఎవరైతే ప్రజలు రోడ్ల మీద తిరుగుతూ బీజేపీ, బీజేపీ అంటూ నినాదాలు చేసుకుంటూ వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లకి, మతతత్వ భావజాలాలకి ఆర్ఎస్ఎస్ తొత్తులుగా ఉండి మిమ్మల్ని ప్రేరేపించి మీలో ఉన్న మూఢనమ్మకాలను రేపి, మీలో ఉన్న అంధభక్తిని లేపి, మీలో వాట్సాప్ యూనివర్సిటీల్లో మీ పైన దేహశుద్ధి, బుర్రశుద్ధి చేసి కేవలం అంటే కేవలం బీజేపీ పైన, హిందూ ధర్మం పైన ఏదో ప్రేమున్నట్టు కల్లబుల్లి మాటలు చెప్పి మిమ్మల్ని కవ్వించి వదిలేసే బీజేపీ ఔరంగజేబు కుటుంబాన్ని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దీనికేమంటారు? దీనికేమంటారు చెప్పండి? బీజేపీ ఏం చేసింది? ఔరంగజేబు సమాధి ఇక్కడుంది, ఔరంగజేబు సమాధి అక్కడుంది అంటూ ప్రజలను రెచ్చగొట్టి ఔరంగజేబు సమాధిని తవ్వుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ చివరికి ఔరంగజేబు కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి పార్టీలో రాజస్థాన్‌కి ఉప ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి గొప్ప ఘనత కేవలం బీజేపీ పార్టీకే ఉంది. ఇయన్నీ తెలియక మీరు ఒక ఏదో పిచ్చి, మత పిచ్చితో రగిలిపోయే ఒక రకమైనటువంటి జంతువులా తయారవుతున్నారు తప్పించి, భారతదేశ వికాసానికి మీరు ఏ విధంగా తోడ్పడతలేదు. అమెరికా కంట్రీలు, వేరే జపాన్ కంట్రీలు అన్నీ టెక్నాలజీ మీద బుర్ర పెట్టి వాళ్ళు ముందుకు వెళ్తుంటే, మనం అంధభక్తిలో మునిగిపోయి ఇంకా ఆవు మూత్రాలు, ఆవు పేడలు తింటూ ఏదేదో చేస్తూ ఉన్నామేమో అనిపిస్తూ ఉంది అంటూ చాలా మంది విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాల్ని పంచుకుంటూనే ఉన్నారు. చివరికి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళా నిర్వహించి దగ్గర దగ్గర 3,00,000 కోట్లు సంపాదించానని చెప్తూ ఉంటే, అక్కడికెళ్ళి కేవలం మురికి నీళ్ళు తెచ్చుకొని అబ్బా! పవిత్రమైన నీళ్ళని తాగేవాళ్ళు భారతదేశంలో ఉన్నంత కాలం, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో చెప్పిన ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి షేర్ చేసే పిచ్చి లోకాలు ఉన్నంత కాలం ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడైతే బీజేపీ తన ఉనికిని కోల్పోతుందో అని భయంతోటి ఎవరితో పడితే వాడితో పొత్తుల్లోకెళ్తది. ఎవరిని పడితే వాళ్ళని కలుపుకుంటది. చివరికి దేశంలో ఉన్న అవినీతి పరులందరినీ బీజేపీ పార్టీలో చేర్చుకొని వాషింగ్ మెషిన్ పార్టీగా పేరు తెచ్చుకుంది. ఆ విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. సో వాట్సాప్ యూనివర్సిటీ వాషింగ్ మెషిన్ పార్టీ ఇదే బీజేపీ తత్వం. ఇదే వారి యొక్క కార్యాచరణ. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎంత మందినైనా బలివ్వటానికైనా వెనకాడరు. గోమాతల పైన జరుగుతున్న దాడిని ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోమాతల్ని చనిపోతున్నాయంటే ఒక్క బీజేపీ పార్టీ నుంచి ఒక్కడు రాలేదు. హిందువులకి రెస్పాన్సిబిలిటీ లేదా? అడిగే హక్కు లేదా? ఫైట్ చేసే సత్తా లేదా? మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.